ఎంత ప్రయత్నాలు చేసినా కూడా కనుగొనలేనటువంటివి ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం మనం చూస్తే మనకు ఒక విషయం కనబడుతుందండి. 11వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తానండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 11వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉంది. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలీదు. ట్రై చేయండి కావాలంటే. ఏమంటే సెల్ డివిజన్ ఉంటుంది, అందులో సమకర విభజన, తెలుగులో చెప్తున్నానులేండి, నాది ఇంతకుముందు తెలుగు మీడియం. సమకర విభజన, క్షయకర విభజన, 2 అవుతాయి, 4 అవుతాయి, 6 అవుతాయి, 8 అవుతాయి, 16 అవుతాయి. ఇవి కాదు, ఎంతైనా అవనే. కానీ ఆ గర్భములో ఉన్నటువంటి ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నాయి నీ లెక్క ప్రకారంగా 2, 4, 4, 16 ఏదో అంతే క్యాల్కులేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అలా వెళ్ళిపోతే మరి మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలలో 200+ ఉన్న ఎముకలలో మరి ఎముక డివిజన్ అవుతూ చక్కగా అప్డేట్ అవుతూ పెరుగుతూ ఎదుగుతూ వచ్చింది కదా. మరి ఈ 5,000 ఎందుకు సమానంగా లేవు? ఫింగర్ అనేది, ఈ థంబ్ అనేది ఎందుకు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది? అలాగే ఇదిగో ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ ఇక్కడికి వచ్చేందుకు ఆగిపోయింది. అలాగే ఈ రింగ్ ఫింగర్ ఎందుకు వచ్చాక ఇలా ఆగిపోయింది? లిటిల్ ఫింగర్ ఎందుకు ఇలా వచ్చి ఆగిపోయింది? ఈ 5 ఫింగర్స్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చి ఇలా కరెక్ట్గా ఆగిపోయాయి? కాళ్ళు వేలు అవ్వచ్చు, మోచేయి అవ్వచ్చు, తల అవ్వచ్చు, లోపల ఉన్నటువంటి 200+ బోన్స్ అనేవి ఎందుకు ప్రాపర్గా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి? ఎందుకు? ఏ మెకానిజం ఫాలో అవుతున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ మెథడ్ దే ఆర్ గోయింగ్? ఎలా ఎదుగుచున్నాయి అనేది మనం కనిపెట్టలేమండి. ఎందుకంటే నీకు తెలియదని దేవుడు చెప్పారు, నువ్వు తెలుసుకోలేవంతే. ప్రయత్నించండి కావాలంటే. దేవుడిని ఒకవేళ మీరు పరీక్షించాలనుకుంటే ప్రయత్నించి చూడండి, చూద్దాం. ఈ ప్రాజెక్ట్ని ఛాలెంజ్కి తీసుకొని చూద్దాం కావాలంటే. మరొక మాట మనం చూస్తానండి, యోహాను సువార్త మనం చూసామనుకోండి. యోహాను సువార్త మనం చూస్తే 3వ అధ్యాయంలో మరొక మాట మనకు కనబడుతుందండి. యోహాను సువార్త మనం చూస్తే 3వ అధ్యాయం మనం చూస్తేనండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తానండి, 8వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఏమన్నారండి నీకు తెలీదు. గాలి యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం, అది ఎలా వస్తుంది, ఎలా ట్రావెల్ చేస్తుంది. వాటర్ గురించి కనిపెట్టావు, వాటర్ సైకిల్ కనిపెట్టావు. మరి ఎయిర్ సైకిల్ ఏది? ఏమండి, వాటర్ సైకిల్ దేవుడు చెప్పారు కాబట్టి కనుక్కున్నామయ్యా. మరి ఎయిర్ సైకిల్ ఏది? తెలియదండి. ఏరోప్లేన్ కనుక్కున్నాం కానీ వేర్ ఈజ్ ఎయిర్ సైకిల్? అసలు దానికి సోర్స్ పాయింట్ ఏంటి, దాని యొక్క రూట్ ఏంటి, దాని యొక్క ప్రాపగేషన్ ఎలా ఉంటుంది, దాని మెకానిజం ఏంటి, ఎలా వస్తుంది, ఎటు నుంచి వస్తుంది, ఎటు నుంచి ట్రావెల్ చేస్తుంది, దాని ట్రావెల్ రూట్ ఏంటి కనిపెట్టగలమంటే మనకు తెలీదు. బికాజ్ వీ డోంట్ నో. దేవుడు మనకు అది చెప్పలేదు. ఎందుకంటే తర్వాత చూద్దాం ఎందుకో. కనుక మనం ఆలోచించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కనుగొనగలిగినవి దేవుడు చెప్పారు, భవిష్యత్తులో కనుగొనగలిగినవి చెప్పారు, ప్రయత్నించినా కనుగొనలేనివి చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మీకు కనుక నేను స్క్రీన్ మధ్య చూపించినవే మాత్రమే కాకుండా ఇంకా నేను కొన్ని అడుగుతాను. అవి నేను అడిగే ప్రతి ఒక్కటి బైబిల్లో నేను చూపిస్తానండి. అవి ఏదైనా కానీ న్యూటన్ లాస్, కెప్లర్ లాస్ ఏవైనా నేను చూపిస్తా. అవి అంతకంటే 1-2 ఎక్స్ట్రా చెప్పినా కానీ నేను చూపించినవన్నీ నేను అడగబోయేవన్నీ, ఎందుకంటే ఇది ఒక సైన్స్ క్లాస్ అయిపోద్ది. ఇప్పుడు మొత్తం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాయి, సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సైన్స్ క్లాస్ అయిపోద్ది. నేను స్క్రీన్ మీద మీకు చూపించినవి ప్లస్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకా వీటితో కాకుండా ఇంతే డీటెయిల్గా, ఇంత క్రిస్టల్ క్లియర్గా, చక్కగా, డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి బుక్ ఏదైనా మీకు కనబడితే నాకు సజెస్ట్ చేయండి, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నాకైతే కనుక నా రీసెర్చ్లో నాకు వచ్చిన ప్రతి ప్రశ్నకు క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ అనేది నాకు బైబిల్లో కనిపించిందండి. సో ఐఎమ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, అవర్ సేవియర్, మన రక్షకుడు. కనుక బైబిల్లో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో మనకి మన జననం గురించి, మరణం గురించి, జీవితం గురించి, సైన్స్ గురించి, సోషల్ గురించి కూడా మరి సాంప్రదాయంగా ఎలా ఉండాలి,
సోషలిజం అంటే ఏంటి? ప్రతి ఒక్క దానికి సంబంధించి దీని గురించి బైబిల్లో లేదండి అని మాట్లాడడం లేకుండా ప్రతి ఒక్కటి మనిషికి అవసరమైన ప్రతి ఒక్కటి, అనవసరమైన కదండి, అనవసరమైన చెత్త ఉండదు బైబిల్లో. మనిషికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చిన్న చిన్న పాయింట్స్తో సహా మొత్తం క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో మనకి ప్రస్తావించడం జరిగింది. కనుక మనం డిక్లేర్ చేయొచ్చు, దేవుడు బైబిల్లో ప్రస్తావించినటువంటి వారు, బైబిల్ రాయించి మనకి ఇచ్చినటువంటి వారు నిజమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. కనుక పిల్లరా, దేవుడు ఉన్నారని మనకు అర్థమైంది, యేసుక్రీస్తు వారు దేవుడు అనే విషయం మనకు అర్థమైంది. ఇక మనకి చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ప్రభు చిత్తమైతే ఈ సెషన్స్లో మనం చూద్దామండి. ఈ కోర్స్ అంతట్లో కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే కనుక మీకు అనేకమైన ప్రశ్నలకు, మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ప్రభు చిత్త ప్రకారంగా మీకు జవాబులు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దేవుడు ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా డీటెయిల్గా మీకు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఫాస్ట్గా వేగంగా తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు కోర్స్ 1, కోర్స్ 2 కూడా మీకు అవైలబుల్గా ఉంది. వెరీ సింపుల్ కాస్ట్ అండి. మీరు జాయిన్ అవ్వండి, అనేకమైన విషయాలు తెలుసుకోండి. లేదంటే నేను డబ్బులు కట్టలేనంటే కనుక కొంచెం వెయిట్ చేయండి, తప్పకుండా అవన్నీ కూడా ఎడిటింగ్ అయ్యి చక్కగా యూట్యూబ్లోకి వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని చిత్త ప్రకారంగా బలపడండి, బైబిల్ను ధ్యానించండి, అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటారు.